హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో బ్యానర్ ఐటము ఫ్రంట్ పేజీలో రాసిందేంటంటే, మీలాంటి 1000 మంది వచ్చినా అమరావతి ఆగదు. ఎవరు అడుగుతున్నారు ఆగాలని? పదే పదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే రాజధానికి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసిన తర్వాత చట్టబద్ధ అంటున్నారు. అది చట్టబద్ధ కాదు. చట్ట సవరణ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో హైదరాబాద్ అని రాజధాని ఉన్న ప్లేస్‌లో అమరావతి అని పెట్టారు. దానికి సంబంధించి అది వచ్చిన దగ్గర నుంచి సంబరాలు, సంబరాలు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. 1000 మందొచ్చినా ఆగదు. నీలాంటి సైకోలు ఆపితే ఆగదు. ఇది చెప్తున్నారు. ఆగాలని ఎవరు కోరుకుంటున్నారు? అమరావతి ఆగాలని ఎవరు కోరుకోవట్లే. మీరు కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆగదు మీలాంటి 1000 మందొచ్చినా అంటున్నారు. ఎందుకు ఆగిద్ది? మీరు డెవలప్ చేయండి ఫస్టు. ఆగాలని ఎవరు కోరుకోవట్లే. అమరావతిని అభివృద్ధి చేయండి. మాటలు చెప్పుకుంటూ పని చేయకుండా ఉంటే ఆగకపోతే ఏం చేస్తది? 2014, 2019 మధ్యలో ఇదే మాటలు మీరు చెప్పింది. సింగపూరు, ఈశ్వరను, మాస్టర్ ప్లాను ఇవి చెప్పుకుంటూ గ్రాఫిక్స్‌లో రాజధాని చూపించారు తప్ప వాస్తవికత లేదు. ఇప్పుడు మళ్ళీ అదే కథ చేస్తన్రు. జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వైసీపీనో చూయించి అమరావతిని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తాన్రా? అంటే అమరావతిని ముందుకు పోకుండా చేసి అదే రాజధాని అనే అంశం ఒక రా మెటీరియల్ లెక్క ఎలక్షన్స్‌లో యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా అని 1000 మంది వచ్చినా ఆగదంటాడు. 1000 మంది కాదు, 1,00,000 మంది వచ్చినా ఆపకుండా పని చేయండి. ఇంకో మాట అసలు మావిగాన్ అంటే ఏంటి? సీఆర్‌డీఏ మేము అదే కదా! మేము చెప్పేది అంటాడు. మరి ఇందులో గొడవేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అన్న మావిగాను, చంద్రబాబు నాయుడు గారు అంటున్న అమరావతి 2 ఒకటే అంటారు. సీఆర్‌డీఏ ఒకటే అంటున్నారు. ఇక ఒకటే అన్నాక ఎందుకు ఆగిద్ది? ఆయన మావిగాన్ అంటూ దాన్నే మీరు సీఆర్‌డీఏ పరిధి కూడా మావిగాన్ వరకు తీసుకెళ్తాను అయిపాయే. ఇక మావిగాను రాజధాని అమరావతి అయిన తర్వాత ఈ రెండో దశ, మూడో దశ భూ సమీకరణ ఎందుకు? ఇంక అవసరం లేదు కదా! సీఆర్‌డీఏ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం కలిసి వస్తున్న తర్వాత ఇన్ని లక్షల ఎకరాలు, వేల ఎకరాలు ఉన్న తర్వాత 110 కిలోమీటర్ల పొడవున రాజధాని ఉన్న తర్వాత మళ్ళీ రెండో దశ 20,000 ఎకరాలు ఎందుకు? మళ్ళా మూడో దశ ఇంకొక 24,000 ఎకరాలు ఎందుకు? దేనికోసం ఈ భూములు? అనేది ఒక ప్రశ్న. నిన్న మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మావిగాన్ ఏంటిది నేను అనే సీఆర్‌డీఏ అదే గదా! అని జెప్పి. మావిగాను, సీఆర్‌డీఏ ఒకటేనా? ఒకటే అయిన తర్వాత ఎందుకు ఆగిద్ది? ఎవరు ఆపుతరు? ఈ గొడవేంటి? ఇక పొద్దున్నలేత్తి రాజకీయం రాజధాని చుట్టే తిప్పుతారా? ఇక రాష్ట్రాన్ని గాలికొదిలేసి రాష్ట్ర అభివృద్ధిని ప్రజలను పట్టించుకోరా? అనేది ఈరోజు 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఉన్న మాట. ఫస్ట్ 5 సంవత్సరాలు అది జేశారు. రెండోసారి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని అట్లా టైమ్ పాస్ అయింది. ఇప్పుడు మళ్ళా మూడోసారి మీరు ముఖ్యమంత్రిగా మూడో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే అమరావతి, మళ్ళీ అదే రాజధాని. ఆగదని ఒకాయన, ఆగిద్దని ఒకాయన, ఇంకో పేరు రకరకాల పేర్లు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ మీ రాజకీయ విన్యాసాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా? అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే పరిస్థితి ఉందా అన్ని రాజకీయ పార్టీలు కలిసి? కాబట్టి ఇది గాదు. ఆగదు, ఎవరొచ్చినా ఆగదు, ఎవరొచ్చినా ఆపరు. ఇది విధ్వంస పార్టీ, అది విధ్వంస పార్టీ అని చెప్పుకుంటూ మాటలతో పబ్బం గడపకుండా పని చేయండి. నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి ఒక 50,000 కోట్లు తెచ్చి అమరావతి పని పెట్టండి. 2 మాటలు చెప్తున్నారు. కేంద్రం అద్భుతమైన సహకారం ఇస్తదంటున్నారు. ఇంకోటి సెల్ఫ్ మానిటైజేషన్ స్కీము అమరావతి అసలు ఎవరు ఒక రూపాయి ఇచ్చేది లేదు. మరి ఇక అద్భుతమైన సహకారం కేంద్రం ఇచ్చేదేంటి? సెల్ఫ్ మానిటైజేషన్ కదా ఇది. మరి సెల్ఫ్ మానిటైజేషన్‌లో మావిగాన్ ఉందా? సీఆర్‌డీఏ ఉందా? రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్‌లో ప్రైవేట్ కంపెనీలకి ఎక్కడెక్కడ భూములు కేటాయించాలి అని ఎజెండా పెట్టుకొని దానికోసం మీటింగ్. ప్రజల కోసం మీటింగ్‌లు పెట్టట్లే. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు టైమ్ పాస్ చేయకుండా ఎందుకంటే 2 ఇయర్స్ కంప్లీట్‌గా వస్తుంది. మీరొచ్చి ఇంకొక 2 మంత్స్ అయితే. అధికారం మీరు ముఖ్యమంత్రి అయ్యి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్‌లోకి ఎంటర్ అయితారు. ఇక థర్డ్ ఇయర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మూడో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం చీలిన తర్వాత ఇదే మాటలు చెప్పుకుంటూ పార్టీలు ఇంకొక పార్టీ మీద విమర్శలు, రాజకీయాలు ఆయన ఆపుతుండు నేను చేస్తాను, ఆయన ఆపుతుండు నేను చేస్తానని ఒక ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చే ప్రయత్నం, ఒక నెరేషన్‌ని బిల్డ్ చేసే ప్రయత్నం, సానుభూతిని క్లెయిమ్ చేసే ప్రయత్నం. అబ్బో! చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ఎంతో చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ అడ్డుపడుతుంది, అడ్డుపుల్లేసిండని ఒక ఒక నెరేషన్‌ని బిల్డ్ చేయాలని చూస్తారు. దీంతోని ప్రజలకు కడుపు నిండదు, ప్రజలకు రాజధాని రాదు. ఈ సింపథీ గేమ్‌లు నేను చేస్తానా అని క్లెయిమ్ చేసుకోవటానికి పనికి వస్తదేమో తప్ప, రాజధాని రాదు, అభివృద్ధి రాదు.
అభివృద్ధి రాజధాని రావాలంటే పని చేయాలి. పని చేయాలంటే కేంద్రం నుంచి నిధులు తేవాలి. ఇయన్నీ ముచ్చట్లు చెప్పి సెల్ఫ్ సస్టెయిన్డ్, సెల్ఫ్ మానిటైజేషను ఇవన్నీ వర్కౌట్ అయ్యే ముచ్చట్లు కావు. ఇప్పుడు 2014 నుంచి ఇదే చెప్తున్నారు. కొద్దిసేపు మున్సిపాలిటీ అయిద్దంటారు. కొద్దిసేపు చాలా అద్భుతమైన రాజధాని అని చెప్తారు. అంటే ఈ ఈ మాటలు కాకుండా మాటలాపి, మాటలను పక్కన పెట్టి పని చేయండి. పని చేయటానికి మీకు కమిట్మెంట్ ఉండాలి తప్ప, ఇక రాజకీయ విమర్శల కోసం వైసీపీ ఆపుతుంది నేను చేస్తాను. ఆయన ఆపుతుండు నేను ప్రయత్నం చేస్తుంటే అని చెప్పే ప్రయత్నం చేసి మళ్ళా 2029కి ఒక ఇది రాజధాని ఒక పొలిటికల్ ఎజెండాగా, రాజకీయ ఎజెండాగా మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి తీసుకురావద్దు. ఇది అనిపిస్తుంది ఇది చూస్తుంటే. వారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చట్టబద్ధత లేదంటే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చి మావిగాను అన్నాడు. మీరు లేదు లేదు మావిగాను నేను ఎవడు ఆపినా ఆగదు. 1000 మందొచ్చినా, 1,00,000 మందొచ్చినా ఆగదని మీరు మాటలు చెప్పుకుంటే ఈ 2 పార్టీలు ఒకళ్ళ పైన ఒకళ్ళు ఎదురుదాడికి, ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శలకి, ఒకళ్ళ పైన ఒకళ్ళు కౌంటర్‌లు ఎన్‌కౌంటర్‌లకి దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఇద్దరికీ కమిట్మెంట్ లేదా అనే వాతావరణం అయితే కనిపిస్తుంది. దీంట్లో కొన్ని మీడియా సంస్థలు రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఏంది కష్టపడేది? ఏది రాజధాని ఏది కష్టపడితే? అని ఒక భజన. చంద్రబాబు నాయుడు గారు ఆయనకాయనే భజన చేసుకుంటాడు. నేను కష్టపడాలా మీరేం సుఖంగా ఉండాలని ప్రజలండి. ఏది కష్టపడితే రాజధాని ఏది? మీ కష్టం చెప్పుకోవడానికి ఉంది తప్ప చేసిన కష్టం ఏది మీరు? మీరు చేసిన కష్టం వల్ల రాజధాని వచ్చిందా? మీరు చేసిన కష్టం వల్ల ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలొచ్చినియి నిరుద్యోగులకి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయినియి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ప్రాక్టికల్‌గా అమలవుతున్నాయి? ఎక్కడొచ్చినియి? మాటలు, చేతలు, రాతలు, చేతల్లేని రాతలు, చేతల్లేని మాటలు. ఇవి ప్రజలకి, రాష్ట్రానికి లాభం చేకూర్చవు. ప్రజలకి, రాష్ట్రానికి ఈరోజు కావాల్సింది పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. రాజధాని లేని పరిస్థితి, వెనకబడిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పనిచేసే నాయకుడు కావాలి తప్ప మాటలు, ప్రచారం, పబ్లిసిటీ చేసుకునే నాయకుల వల్ల ప్రయోజనం లేదు. రాజకీయము, పరిపాలన, ప్రభుత్వం అన్న తర్వాత రకరకాల అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇక దాన్ని చూపించి ఇక ఆయన ఆపిండు కాబట్టి నేను చేయట్లేదని చెప్పే ప్రయత్నం కాకుండా కంపల్సరీ చేసే ప్రయత్నం చేయండి. మీరే చెప్పారు చట్టబద్ధత వచ్చింది. ఒక ఇంచు కూడా ఎవరు కదిలీయలేరని. ఇక దానికోసం ఇంకెందుకు పదే పదే దాని గురించి చర్చ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాను అన్నంత మాత్రంలో ఇది ఏమన్నా పార్లమెంట్ ఆపిద్దా? అధికారులు ఆపుతారా? కోర్టులు ఆపినాయి. ఏం ఆపలేదు కదా! ఆయన అనేది ఆయన అనుకుంటాడు. మీరు పని చేయండి. చేస్తే కదా! ఆయన ఎప్పుడో ఒక మావిగాను అనంగానే మీరు దాని గురించి 24 అవర్స్ అదే మాట్లాడితే, అంటే దేనికోసం అసలు ఎందుకు భయపడతారు మీరు? ఒక ఇంచు కూడా కదిలించలేని అమరావతి చట్టబద్ధత పైన జగన్మోహన్ రెడ్డి అనే మావిగాను, వైసీపీ అనే స్టాండ్‌ను చూసి ఎందుకు భయపడుతున్నారు? అసలు ఆ ఇంచు కూడా కదిలించదనే స్టేట్మెంట్ తప్పా? ఆ చట్టబద్ధత నిజంగానే చట్టబద్ధతేనా? అది చట్టుబండా? అని ఒక అనుమానం వచ్చే విధంగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపుల్లేసిండా? లేదంటే ఇంకోటేసిండా పక్కన పెడితే, ఆయన ఏదన్నా రాజకీయ పార్టీ వాళ్ళ స్టాండ్ చెప్తారు. మీ స్టాండు చట్టబద్ధత ఇచ్చారు. ప్రభుత్వం చట్టబద్ధత తీసుకొచ్చింది. చట్టబద్ధత ప్రకారం ఇంచు కూడా కదలదు. కదలదన్నాక ఇంక దాని గురించి చర్చ ఎందుకు? ఆయన మాట్లాడిన మాటలను పట్టుకొని విధ్వంసం చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అంటే అయి చూపించి మీరు పని చేయరా? ఇది కాకుండా పని చేయండి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక సీఆర్‌డీఏ మావిగాను ఒకటైన తర్వాత ఇక అడ్డుపుల్లే లేదు, అడ్డంకే లేదు గదా! చట్టబద్ధత ఉంది ఒకవైపు. ఇంకొక వైపు సీఆర్‌డీఏ మావిగాను ఒకటే అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న రాజధాని వస్తుంది. వస్తున్నాక ఇంకేంటి మరి? ఇక ఆయన అబ్జెక్షన్ చెప్పినా ఆగదు. ప్రజలు కూడా నువ్వు చెప్పిందే వచ్చింది గదా! అంటారు. కాబట్టి మీరు ఒక మాట అంటే అయిపాయి. మీరు అన్న మావిగానే మేము కూడా తీసుకొస్తున్నాం సీఆర్‌డీ అని నిన్న జెప్పారు. అసలు మావిగానం అమరావతి పేరే రాజధాని ఉంటది. ఆ మావిగాన్ అనే మీరు చెప్పిన ఏరియాను కూడా ఈ సీఆర్‌డీఏ రీజియన్‌లోనే డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇక గొడవే లేదని చెప్తే అయిపాయే. దానికి గాకుండా ఇక రాజకీయం కోసం తెగేదాకా లాగి దాంట్లో ఏదో సింపతి గెయిన్ చేయటం కోసం చేసే ప్రయత్నం గాకుండా చేయాలి. 1000 మంది వచ్చినా అమరావతి ఆగదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. ఆ! 'ఆంధ్రజ్యోతి' బ్యానర్ ఐటమ్ ఏం పెట్టిందంటే, 'ఆంధ్రజ్యోతి' ఈ మధ్య కాలంలో ప్రజల గురించి గాని, రాష్ట్రం గురించి గాని వార్తలు రాయట్లే. కేవలం రాజకీయం. రాజకీయంలో ఒక పార్టీని వాళ్ళు పొగుడుతా ఉంటారు ఒక్కొక్కసారి. కంప్లీట్‌గా ఒక పార్టీ కోసం వాళ్ళు జెండా కండువా కప్పుకొని వార్తలు రాస్తున్నట్టే ఉంది. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని, తెలుగుదేశం పార్టీ జెండా ఒక చేతిలో పెట్టుకొని, ఇంకో చేతిలో పెన్ పెట్టుకొని రాస్తన్నట్టు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈరోజు 'ఆంధ్రజ్యోతి.' కంప్లీట్‌గా. వాళ్ళ వార్తలు అట్లున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని, తెలుగుదేశం పార్టీ
ఆ మైండ్ సెట్‌తోని వార్తలు రాస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డో, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయో లేతే వైఎస్ఆర్‌సీపీ పైన విషం కక్కే ప్రయత్నం ఆటోమేటిక్‌గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీ గదా! పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైసీపీ కాబట్టి ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఇక అదే అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ప్రజల గురించి మర్చిపోయారని ప్రజలు అనుకుంటున్నారు. 'ఆంధ్రజ్యోతి', ఏబీఎన్ ఛానెల్ ప్రజలు, రాష్ట్రము, అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది మర్చిపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రశ్నించే అవసరమే లేదిక. చాలా అద్భుతమైన ప్రభుత్వం అని వాళ్ళు అంటారు. మనం నమ్మాలి అనే పద్ధతిలో ప్రజలు మాట్లాడుకున్నారు. అయినప్పటికీ ఎక్కడ గూడా బెరుకు, ఇక భయం గాని, ఏది లేకుండా పరువు గాని, ఇది ఏమనుకుంటారని బిడియం గాని ఏది లేకుండా పబ్లిక్‌గా వార్తలు రాశారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్‌సీపీ నాయకుల ఇళ్లల్లో ఉన్న భార్యల గురించి వార్తలు రాసిండు గదా! బరి తెగించి, రోతరాతలు అని జెప్పి వాళ్ళు మాట్లాడారు. అయినా నిన్న మళ్ళా రాశారు వార్తలు. ఏమి రాశారు? అచ్చెన్నాయుడు ఆయన క్యాబినెట్ మంత్రి, సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. ఆయన ఒక మాట అన్నాడు. ఇది జగనిజం. ఆయన ఏమన్నాడంటే రాజశేఖర రెడ్డి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమో అని అనుమానం ఉంది మాకు గూడా. నిజమే అనిపిస్తుంది అని చెప్పిండు. ఏమన్నా ఉండాలి కొంచెం అన్న. మాట్లాడే మాటకి, సందర్భానికి ఏదన్నా ఉండాలి. అంటే మీ రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడితే అవసరం లేని చర్చను తీసుకొచ్చి అది కొన్ని కోట్ల మంది ఆత్మాభిమానానికి సంబంధించింది. చాలా మంది కోట్ల మంది 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉంటారు రాజశేఖర రెడ్డికి. చనిపోయిండు 2009లో. హెలికాప్టర్‌లు ఇష్యూలో, హెలికాప్టర్ ప్రమాదంలో అందరికి తెలిసింది. దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉండు అని ఒక మాట అని వదిలేసిండు. కథం. ఒక ఒక విజ్ఞత బాధ్యత ఉండాలిగా. ఒకవేళ ఆయన బాధ్యత లేకుండా మాట్లాడిండు. రాసేటోడు కన్నా బాధ్యత ఉండాలిగా. ఏ పేపర్ రాయలే. ఈళ్ళు తప్ప ఈ స్థాయిలో. పెద్ద బ్యానర్ ఐటెమ్ పెట్టి దీంట్లో ప్రజల కోణం గాని, ప్రజల సమస్య గాని, రాష్ట్రం గాని ఏమైనా ఉందా? ఇది జరిగింది. చర్చలయినియి. చాలా అయినియి. ఇప్పుడు డైరెక్ట్‌గా మీరు అని జెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర అనుమానం ఉంటే ఎన్‌డీఏ కూటమి 2014 నుంచి 2019 వరకు ఉంది. ఇక్కడ మళ్ళీ 2024 నుంచి మళ్ళా ఎన్‌డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తేనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడిద్ది. ఎయ్యండి సీబీఐ ఎంక్వైరీ చేసి తేలవండి. దీంతో పాటు చాలా అంశాలున్నాయి గదా! వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి కత్తి నా చేతిలో పెట్టిండని చంద్రబాబు నాయుడు గారు పదే పదే. మరి కత్తి మీ చేతిలో పెడుతుంటే అంత అమాయకంగా ఎట్లున్నారు? మరి కత్తి మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చంపేసి, మరి మీ సీబీఐ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు దాన్ని మాట్లాడలేని పరిస్థితి? అంటే రాజకీయం కోసం ఏదంటే అదంటే బాధ్యత ఉండాలి కొద్దిగైనా. ఇక రాజకీయ నాయకులకి ఎట్లాగా బాధ్యత లేదు కాబట్టి పత్రికలు కూడా బాధ్యత లేకుండా మేము కూడా కండువ కప్పుకొని రాస్తాం కాబట్టి మేము పొలిటీషియన్స్ అని ఫీల్ అయితే దీన్ని పేపర్ ఎట్టంటారు? దీన్ని జర్నలిజం ఎట్టంటారు? మీరు ఇది అంటారు. ఇది అనంగానే వాళ్ళేమంటారు? ఎన్టీ రామారావు గారు ఇది రాజశేఖర రెడ్డి మరణం వెనక హస్తం ఉందా లేదా ఎవడికి తెలవదు ఆయన చెప్పలేదు. కానీ ఎన్టీ రామారావు గారు చెప్పిండు కదా! చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి అని చెప్పిండు. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరి. నమ్మక ద్రోహి, నమ్మొద్దు, నయవంచకుడు అని చెప్పిండు. ఆయన ఆయన బతికున్నప్పుడు చెప్పిన మాటలయి. మరి దాని గురించి ఇప్పుడు వాళ్ళు తీస్తారు. ఈ 2 చర్చల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఒక మాట అని ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి ఒక మాట అనేది వదిలేసిర్రు. ఇక ఆ మాట మీద వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు రేపు, ఎల్లుండి ఒక 3 రోజుల పాటు ఇదే ఇక పాత రికార్డులని ఎన్టీ రామారావు గారి సంబంధించినయి ఆయన ఇంటర్వ్యూలు, ఆయన మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది, చంద్రబాబు నాయుడు గారు ఇష్యూని మొత్తం ఆయన చెప్పిండు కదా! నమ్మకద్రోహి, నయవంచకుడు ఇయన్నీ చెప్పిండు. అదొస్తది. ఈ 2 చర్చల వల్ల రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని ఏమన్నా బెనిఫిట్ ఎక్కడన్నా ఉందా? ఏమన్నా బాధ్యత ఉందా? ఈ పత్రికలకు గాని, ఈ నాయకులకు గాని, ఈ చర్చ పెట్టే వాళ్ళకి గాని. అంటే ఇది గాదు కావాల్సింది. ఈరోజు ప్రజలు ఇది కోరుకోవట్లేదు. ప్రజలకి చాలా సమస్యలున్నాయి. నాయకుల ఇళ్లలో చావుల గురించి, నాయకుల ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల మరణాల గురించో, నాయకుల ఇళ్లలో ఆస్తుల పంపకాల గురించో ప్రజలు కోరుకోవట్లే. వార్తలు రావాలని, చర్చ జరగాలని. చర్చ జరగాలని, ప్రజల ఇళ్లలో జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రజల బతుకులు మారాలని, విద్యార్థులకి చదువు మంచిగా చెప్పించాలని, నాణ్యమైన చదువు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, పేదలకు వైద్యం అందాలని, గూడు అందాలని ఇవి కోరుకుంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ దురదృష్టమో మరి అదృష్టమో తెలవదు గానీ, మొత్తం మీడియా, మొత్తం రాజకీయ పార్టీలు. కేవలం వ్యక్తిగతము, కుటుంబాలు, కుటుంబ ఆస్తుల పంపకాలు, మర్డర్‌లు, హత్యలు, అత్యాచారాలు ఈటి గురించే మాట్లాడతారు. వీటి గురించే చర్చ మొత్తం. మీడియాకి ఎజెండా అదే, రాజకీయ నాయకులకి ఎజెండా అదే. ప్రజలు మర్చిపోయారు. అనేక సమస్యలున్నాయి ఈరోజు రైతులకి. వాటి గురించి అసలు ఎవ్వడు చర్చే లేదు. ఇది జగనిజం అంటే ఇది ఎప్పటినుంచో చెప్తూనే ఉంటారు మీరు.
ఎన్టీ రామారావు గారికి పోటు పొడిచిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారి మీద మిగతా పార్టీలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీయో, కాంగ్రెసో రకరకాల పార్టీలు వాళ్ళకి నచ్చనప్పుడల్లా అది తీస్తారు. మీరు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మీరు తీస్తారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా రాజశేఖర రెడ్డి మరణం పైన అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండాలి. బాధ్యత ఉండాలి. ఇది ఒక వార్త. వైసీపీ అంటేనే విధ్వంసం, అధికారంలో ఉండగా వినాశనం, విపక్షంలో రాగానే బెదిరింపులు. ఇదే వైసీపీ అంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి అంటే సైకో. ఈ చెప్పుకుంటే ఎన్ని రోజులు పబ్బం గడుపుతారు. సరే అది విధ్వంసమా? ఆయన సైకోనా? లేదా మంచోడా? పార్టీనా? కాదా? ప్రజలు చూసుకుంటారు. 40% మంది ఓట్లేసిన పార్టీ అది. మీకు మీకు సీట్లు ఇచ్చింది ఈ మాటలు మాట్లాడడానికి కాదు. మొత్తం గవర్నమెంట్‌లో ఉన్న క్యాబినెట్ గాని, మంత్రులు గాని, లేదంటే ముఖ్యమంత్రి గారు గాని, ఆ పార్టీ కూటమిలో ఉన్న నాయకులు మాట్లాడే మాటలు చూస్తే అసలు అధికారంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడే మాటలు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తాడు. వైసీపీ విధ్వంసం పార్టీ. ఇది రాజకీయం ఇదేనా ఇక? 164 స్థానాలు ఇచ్చారు. అద్భుతంగా పనిచేయాలి. పనిచేయటానికి కేంద్రం దగ్గర మంచి అండ ఉంది ఇప్పుడు. కేంద్రం దగ్గర సహకారం తీసుకోవాలి. అది చేయాలి తప్ప పదే పదే పొద్దున్న లేస్తే మీరు చచ్చిపోయిందంటున్నారు. పార్టీయే లేదు వైసీపీ అయిపోయింది దాని పని అంటున్నారు. ఇక అయిపోయిన పార్టీ గురించి ఎందుకు మాటలు? 11 సీట్లు వచ్చిన పార్టీ గురించి ఎందుకు మీకు భయం? మీ ఆందోళన ఏంటి అసలు? ఒకవైపేమో అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఎవడు ఇంచు కూడా కదిలిచ్చలేదంటారు. ఇంకొక వైపు ఇంకొక రకంగా చెప్తుర్రు. మావిగాని అంటుండు విధ్వంసం చేస్తాడట అని చెప్పి. ఎందుకు ఈ సింపతి గేమ్‌లు? అసలు మీరు చేసిన చట్టబద్ధమైన మీకే అనుమానం ఉందా? మీకు నమ్మకం లేదా? అది చట్టబద్ధతేనా? నిలబడేదేనా? ఇది కేవలం తూతూ మంత్రంగా రైతులు అడిగారు కాబట్టి ఇది చేశారా? ఎందుకు పదే పదే అమరావతిని చర్చలోకి తీసుకొచ్చి పని చేయకుండా మాటలు చెప్తుండ్రు? అనేది ప్రజలకి అనుమానాలున్నాయి. ఇక మళ్ళా నిన్న ఇదే అమరావతి గురించి ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ మాట్లాడినా ఇదే చెప్తుండు. రైట్. జగన్ మావిగాన్ జోకరట వైఎస్ పేరును వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయాలకు వారసుడు కాలేదని షర్మిల నిన్న పీసీసీ అధ్యక్షురాలు చెప్తుంది. జగన్ మావిగాన్ జోకరట. మీరేంటిది మరి? ఆయన మావిగాన్ జోకరు. 40% ఓట్లొచ్చినియి. మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిండు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండు. మీరు ఏ రోజన్నా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుందా? మీరు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మీ వ్యక్తిగత ప్రతిష్టల కోసం, వ్యక్తిగత పంచాయతీల కోసం ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు. ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారా? ప్రభుత్వాన్ని ప్రజలకు పనిచేయాల్సిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లే ఈమె గారు. ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు. ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పద్ధతి. ఇది ఆమె చెబుతున్న జగన్ మావిగాని జోకరట. ఆయన జోకరా కాదా? మీరు జోకరా కాదా? చంద్రబాబు నాయుడు గారు జోకరా? ప్రజలు అది కోరుకోవట్లే. ఇందులో పనిమంతుడెవరు? పని చేసేదెవరు? రాజధాని నిర్మించేదెవరు? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేదెవరు? మీ జోకర్‌తనాలు, మీ 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 నాట్యాలు, మీ విన్యాసాలు చూడటానికి కాదు. మీ స్టాండ్ ఏంటి? అమరావతి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్‌గా మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడారు. అమరావతితో పాటు అమరావతి చట్టబద్ధతతో పాటు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ఏది అడగవు. జోకర్ ఏది మళ్ళీ ఇక్కడ? ఆయన జోకరా, పీకరా తర్వాత పక్కన పెడదు గానీ, మీ పార్టీ స్టాండ్‌గా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిలబెడితే నిలబడ్డది. ఆ నిలబెట్టిన ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా ఇప్పుడు తప్ప ఎప్పుడు తెచ్చుకోలేము. ఎందుకు నువ్వు అడగవు అని చెప్పి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మాట్లాడరు? ఇప్పుడు బీజేపీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాను. బీజేపీకి దత్తపుత్రుడా కాదా గోడసాటం జరిగేది మనకు తెలవదు. బీజేపీకి డైరెక్ట్‌గా మద్దతు ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబడటానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజన్నా ప్రశ్నించారా? ప్రత్యేక హోదా ఏమైంది అని. అది కదా ప్రజల కోణం. బీజేపీకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడైతే ప్రజలు చూసుకుంటారు. ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. కానీ ఈరోజు డైరెక్ట్‌గా మద్దతిస్తూ నరేంద్ర మోడీ గారు కూర్చున్న 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు చంద్రబాబు నాయుడు గారిదే. అంటే తెలుగుదేశం పార్టీ మద్దతే. అటువంటప్పుడు గూడా ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం మాట మాత్రం గూడా నోటితోని పలకలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారుంటే, మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దత్తపుత్రుడు బీజేపీకని మీరు అంటున్నారు గదా! చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనలేదు? దత్తపుత్రుడు కాదు గదా! ఆయన డైరెక్ట్‌గా మద్దతిస్తున్న మిత్రుడే. మద్దతిస్తున్న మిత్రుడా ఎందుకు ప్రత్యేక హోదా తేవు? ఎందుకు ప్రత్యేక హోదా దాంట్లో బిల్లులో పెట్టలా? ఎందుకు అడగట్లేదు అని ఏ రోజన్నా మాట్లాడినారా? మాట్లాడరు. మీ ఇంటెన్షన్ ఏంది? మీ ఎజెండా ఏంది? పార్టీ గాదు. మీ వ్యక్తిగత పంచాయతీ. మీ పంచాయతీ ఏంది? మీకు మీ బ్రదర్‌కి ఉన్న పంచాయతీని చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. ఇదేనా కథ? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది వారు మాట్లాడిన
మాట షర్మిల గారు రైట్. సాక్షి చూద్దాం. రైట్. హామీలు అమలు చేశాక పనులు గూగుల్ నిర్వాసితుల డిమాండ్. పనులు అడ్డగింత. హామీలు అమలు చేశాక గూగుల్ డేటా సెంటర్ పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లింపు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పనులు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తుర్లవాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ఉంది. ఆ శంకుస్థాపన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. అది ఒక సంబరం లెక్క చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటరు శంకుస్థాపన ఉన్నట్లు లేదది. ప్రభుత్వమే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెడుతున్నట్టు, ప్రభుత్వం ఒక కార్పొరేషన్ పెడుతున్నట్టు, ప్రజలకు సంబంధించిన ఆస్తి లెక్క, ప్రజలకు సంబంధించిన సంస్థ అన్నట్టు ఫీల్ అవుతుండ్రు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. కానీ అక్కడ భూములు ఇచ్చిన ప్రజలు మాకిచ్చిన హామీలు, మాకిస్తున్న నష్టపరిహారం అవేదో నెరవేర్చిన తర్వాతనే మీ పని చేసుకోండి. అప్పటి వరకు ఆపాల్సిందని డిమాండ్ చేసి నిన్న అక్కడ నిరసన వ్యక్తం చేశారు. కానీ ఈ నిరసన పట్టించుకోరు. రేపు కేబినెట్ సమావేశం ఉంది యాక్చువల్‌గా. ఆ కేబినెట్ సమావేశంలో అసలు మనం ఏమి హామీ ఇచ్చినాం, మనం ఏమి నష్టపరిహారం ఇస్తున్నామో వాళ్ళకి ఇచ్చారా లేదా అని చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని అడిగి అదేనంటే ఫుల్‌ఫిల్ చేయండి. మనం శంకుస్థాపన రిబ్బన్ కట్ పోయే లోపే వాళ్ళకి పూర్తిగా చెల్లించాలని చెప్పరు. ఇక వాళ్ళ మీడియా, వాళ్ళ పబ్లిసిటీ, పీఆర్ స్టంట్లు, గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చిన మొత్తం భుజాలంతా కాయ కాసినయి. నేను తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు లేదని చెప్పుకోవటానికి తప్ప, అసలు భూములిచ్చిన, త్యాగం చేసిన ప్రజలు వాళ్ళకిచ్చిన హామీలు, నష్టపరిహారం ఏందంటే మాట్లాడరు. వాళ్ళు నేను రోడ్డెక్కి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రివర్గ సమావేశం రేపుందట. దాంట్లో ప్రధాన ఎజెండా ఏముంటదంటే ప్రభుత్వం, ప్రభుత్వ భూములు గాని, ప్రైవేట్ భూములు గాని, ప్రైవేట్ కంపెనీలకి, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి ఫస్ట్ ఎజెండా అదే ఉంటది. ఈ మిగతా అన్ని ప్రజల గురించి తక్కువుంటాయి. ఇదుంటది. ప్రతి క్యాబినెట్ మీటింగ్‌లో పప్పు, బెల్లం లెక్క ప్రభుత్వ భూముల్ని, ప్రజల భూముల్ని ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి పంపిణీ చేయడానికి కంపల్సరీ ఒక ఎజెండా ఉంటది. ఇది ఇది పెట్టుకుంటారు. ఇదేంటయ్యా అంటే పెట్టుబడులు తీసుకొస్తున్నాం. యువతకు ఉపాధి. యువతకు ఉపాధి రావటం కోసం వాళ్ళ భూములు తీసుకుపోయి వాళ్ళకిచ్చి యువతకు ఉపాధిని ఇది ఒక ముద్దు పేరైంది ఈ మధ్య కాలంలో. ప్రజల భూముల గురించి పారిశ్రామికవేత్తలకి ఇవ్వటం, దాన్ని అభివృద్ధి అని పేరు చెప్పటం, దాన్నే యువతకి ఉపాధి తీసుకురావటం అంటాం. దాని పెట్టుబడుల్ని తీసుకురావటం అంటాం. అరే ప్రజల భూములు ఇచ్చేది ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. కొన్ని వేల లక్షల ఎకరాలు. అవి ఇవ్వండి. మరి ఈ ఉపాధిలో గాని, పెట్టుబడిదారులో గాని, ఈ పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో గాని ఉపాధి తీసుకొస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, ముందుకు తీసుకుపోతున్నాం అనే దాంట్లో ఒక్క రాజకీయ నాయకుడిది కూడా సెంటు భూమి పోదు. చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఒక్క రాజకీయ నాయకుడు. ఈరోజు దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనదేమన్నా పోయిందా ఒక సెంటు? లేదా గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనదేమన్నా ఒక సెంటు పోయిందా? పోదు. ఒక్కళ్ళది కూడా పోదు. పవన్ కళ్యాణ్ గారిదేమన్నా ఒక ఎకరం పోయిందా? పోదు. పోయేది ప్రజల భూమి, ఇబ్బంది పడేది ప్రజలు, నష్టపోయేది ప్రజలు, మాట్లాడి ప్రచారం చేసుకునేది ఈళ్ళు. ఒక్క నాయకుడిది కూడా ఎందుకు పోదు భూమి? ఈళ్ళేదో వీళ్ళ సొంత భూములమ్మి పెట్టుబడిదారులు తీసుకొస్తున్నట్టు, పెట్టుబడిదారులకు ఇస్తున్నట్టు బిల్డప్‌లు. ఇచ్చేది ప్రజల భూమి, ఇచ్చేది ప్రభుత్వ భూమి. క్లెయిమ్ చేసుకునేది ఈళ్ళు. దాని వెనక మళ్ళా క్విడ్ ప్రో కోలు రాజకీయ నాయకులు. ఇది ఇది మొత్తం పెట్టుబడిదారీ ఈ విధానంలో పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే దాంట్లో, పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో బలయ్యేది బాధితులు ఎవరంటే ప్రజలు. ప్రజలు మాత్రమే. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నోళ్ళు ఒక్కడు కూడా బాధ్యతగా ఇగో నాకున్న భూమిని ఒక 10 ఎకరాలు నేను ఇస్తన్నా పెట్టుబడిదారులకి. ఉపాధి కోసం, అభివృద్ధి కావటం కోసం అని చెప్పి ఒక్క నాయకుడు అన్నమాట. ఇది అనకపోగా హెరిటేజ్ లాంటి సంస్థలకు ₹100,00,00,000 లబ్ధి చేకూర్చడానికి క్యాబినెట్‌లో జీవో చేయించుకునే పరిస్థితికొచ్చారు. అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఒక ₹100,00,00,000కి ఇంత ఎలితి పడే పరిస్థితి హెరిటేజ్ లాంటి సంస్థ, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్ లాంటి దానికి ఒక ₹100,00,00,000 క్లెయిమ్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా జీవో చేయించే పరిస్థితొస్తే, వీళ్ళు ఒక సెంటు భూమి ఇస్తారా? మీరంటున్న అభివృద్ధికి, మీరంటున్న పెట్టుబడిదారులకి ఒక్క సెంట్ ఇయ్యరు. ఇవ్వాల్సింది ప్రజలే. రాజధానికైనా, పెట్టుబడిదారులకైనా, పారిశ్రామికవేత్తలకైనా, పరిశ్రమలు పెట్టాలన్నా త్యాగం చేయాల్సింది వాళ్ళే, నష్టపోయేది వాళ్ళే. మాట్లాడేది మట్టుకు వీళ్ళు. నేనింత చేసినా, నేనంత చేసినా అని ఎవరికి వాళ్ళు పొగుడుకుంటారు. ఎవరికి వాళ్ళే భజన చేసుకుంటారు. నా వల్లనే రాష్ట్రం ముందుకు పోయింది. నా వల్లనే హైదరాబాద్ అభివృద్ధి అయింది. నా వల్లనే అమరావతి అభివృద్ధి అయితది అని చెప్పి. అక్కడైనా, ఇక్కడైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా త్యాగం చేసేది ప్రజలు, నష్టపోయేది ప్రజలు. దాన్ని క్లెయిమ్ చేసుకునేది రాజకీయ నాయకులు. అది ఏ పార్టీ అయినా. ఇది రేపు ఉంది క్యాబినెట్‌లో దానికి కేటాయింపులున్నాయట. మొక్కజొన్న రైతుల గగ్గోలు, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో అవస్థలు, కలెక్టరేట్ వద్ద ఆందోళన. మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగా వచ్చింది. దీని గురించి అసలు ఏ పేపర్ రాయట్లా. ప్రజాశక్తిలో రాశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు అసలు ప్రజల గురించి మర్చిపోయారు. ఒక రైతులుంటరు. మొక్కజొన్న పంటొచ్చింది. వాళ్ళకి మార్కెట్ సెంటర్‌లు పెట్టాలి.
కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటా మొక్కజొన్నకి 2400 ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది. కానీ దళారులు మధ్యలో ప్రైవేట్ వ్యాపారులు 14, 1500కే కొంటున్నారు. రూ. 1000 దాదాపు డిఫరెన్స్ ఉంది. వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ బాధను గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఒక్కడంటే ఒక్కళ్ళు మాట్లాడరు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అమరావతి అని అది భుజానేసుకొని ఆయన విధ్వంసం చేస్తున్నట్టండి నేను చేస్తున్నా అని చెప్పుకునే ప్రయత్నం ప్రజల గురించి మర్చిపోయారు. పత్రికలు కూడా అదే పరిస్థితి అయింది. ఏదో ఇలాంటి విషయాలందరా లేదంటే ప్రజాశక్తి లాంటి పేపర్లు తప్ప మిగతా పేపర్లు ఎవరు రాయట్లేదు. ఆంధ్రజ్యోతి ఈనాడేమో కంప్లీట్‌గా వాళ్ళు కండువా యేసుకొని రాస్తున్నారు. దానికి కౌంటర్‌గా ఇంకో కండువా యేసుకొని సాక్షి పేపర్ రాస్తుంది. వైసీపీ కండువా. వాళ్ళు ఈ కండువాల కోసం వార్తలు రాస్తున్న 3 పేపర్లు తప్ప ప్రజల కోసం వార్తలు రాయటం మర్చిపోయారు. వాళ్ళ సాక్షి పేపర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, సాక్షి ఛానెల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగితే అది పొలిటికల్ కోణంలో ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రజల కోసం ప్రశ్నించినట్టే కాలేదు. ఇది రియల్‌గా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. చాలా దురదృష్టం. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అనడం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 2 రాజకీయ పార్టీలు రాష్ట్రంతోని చెడుగుడు ఆడుతున్నాయి. ఈ 2 రాజకీయ పార్టీల తోడు ఒక 3, 4 పేపర్లు వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఇక గేములు ఆడుతున్నారు ప్రజలతోని. ఇది ఈ గేములు పోయే వరకు వీళ్ళు వీళ్ళు ఈ పేపర్లు, ఈ టీవీ ఛానెల్‌లు పతనం అయ్యే వరకు, ఈ పార్టీలు పతనం అయ్యే వరకు రాష్ట్రం బాగుపడే అవకాశాలు కనిపించట్లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. సాక్షి చూద్దాం. హ్మ్. ఎల్ఓసి దోచేసి సీఎంఆర్ఎఫ్ స్వహా మండల స్థాయి నుంచి నియోజకవర్గాల వరకు కూటమి నేతలు ప్రజాప్రతినిధుల వసూళ్ల పర్వం. పలువురు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా అందిన దరఖాస్తులు బోగస్సు. సొంతంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న కొందరు కూటమి ప్రజాప్రతినిధులు. ఇది ఒక వార్త అయింది సాక్షి పేపర్. చాలా సమస్యలున్నాయి. ఎల్ఓసినో, సీఎంఆర్ఎఫ్‌లో నిజంగానే ఇష్యూ జరిగితే అది ఒక కంప్లెయింట్ చేయొచ్చు. వైఎస్ఆర్‌సీపీ ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ ఎమ్మెల్యేలున్నరు, లేదా ఎమ్మెల్సీలున్నరు, లేదా మాజీ మంత్రులున్నరు. వాళ్ళు కంప్లెయింట్ చేయొచ్చు. దానికోసం ఒక పేపర్ పేజీ మొత్తం పెట్టే బదులు ఈరోజు మొక్కజొన్న రైతులకు కేంద్రాలు లేవు. అది ఎంత అద్భుతమైన సమస్య. ఎంత సీరియస్‌నెస్ ఉన్న సమస్య రైతులకు సంబంధించి. దాన్ని రిప్రజెంట్ చేయాలి కదా! ఒక పేపర్‌గా, ఒక పత్రికగా చేయరు. ఇది చేస్తారు ఈళ్ళు. వాళ్ళు ఆంధ్రజ్యోతి ఆయన ఇంకొకటి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఒక చిన్న మాట అంటే షర్మిల అన్నదానికి ఖతం అది బ్యానర్ ఐటెమ్. లేదా ఇంకొక ఆయన ఎవరో అన్నాడనుకో జగన్మోహన్ రెడ్డి ఇట్లా అని ఖతం అదే బ్యానర్ ఐటెమ్. ఖతం. దాంట్లో ప్రజల కోణం గాని, రాష్ట్ర రైతుల కోణం గాని ఎక్కడ ఉండదు. వీళ్ళది ఇది. ఈ ఈ ఈ పేపర్‌లు, టీవీ ఛానెల్‌లు ఇంగో ఆ! అచ్చెన్న ఆ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు అనిపించలేదా? రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారాలా? మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పైరు వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన బొత్స, వైఎస్ఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టిండట. ఇది ఒక వార్త అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటల పైన. మావిగానికి మద్దతుగా పెరగడంతో డైవర్షన్ కుట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు ప్లాన్లు పాటలు పడుతుండ్రు. అచ్చెన్నాయుడు అవాకులు చెవాకులు అందులో భాగమే. అమరావతి వద్దు మావిగాని ముద్దు అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతి అసాధ్యమని తెలిసి రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబు, మావిగాని బెటర్ ఆప్షన్ అంటున్న జగన్ మాటకు పెరుగుతున్న ప్రజా మద్దతు అని చెప్పి వీరు మావిగాని అన్నాడు కాబట్టి దాన్ని నాకు మద్దతు బాగా పెరుగుతుందని వీళ్ళు. అదే మావిగాను కదా నేననే సిఆర్‌డి అని ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు. సిఆర్‌డి అని మావిగాను. అమరావతి సెల్ఫ్ మానిటైజేషన్ ప్రాజెక్టు 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి సిఆర్‌డి అనే మావిగానట. మరి సిఆర్‌డి అనే మావిగాని అయితే గొడవేంటికి? ఇక ఆయన ఎందుకు ఆపుతురు? ఆయన సెల్ఫ్ మానిటైజేషన్ అంటుండు. కేంద్రం నుంచి ఏమన్నా నిధులు తెస్తారా? ఎవడన్నా పదే పదే ఇక మాకు డబ్బులే అవసరం లేదు. కేంద్రం ఇయ్యాల్సిన అవసరం లేదని చెప్పుకుంటాడా? మీరే పదే పదే మాకు డబ్బులు అవసరం లేదు రాజధానికి సెల్ఫ్ మానిటైజేషన్ అని చెప్తే కేంద్రం ఎందుకు నిధులిస్తది? కేంద్ర ప్రభుత్వం నిధులివ్వదు. ఈ చివరికి మళ్ళా 2028, 29కో మళ్ళీ పోయినసారి లెక్కనే ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకొచ్చి మోడీ ఏమి ఇవ్వలేదు. తట్టెడు మట్టి, చెంబెడు నీళ్ళు తప్ప. అందుకే రాజధాని నిర్మించట్లేదు. కాబట్టి నేను బయటకొచ్చినా అని చెప్తారా? 2018లో వచ్చారు గదా! తట్టెడు మట్టి, చెంబెడు నీళ్ళు తప్ప ఏమీ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశారు. ప్రత్యేక హోదా కోసం నేను ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నానని బయటకొస్తారు. బయటకొచ్చి మళ్ళీ ఏం చేశారు? 2024లో కలిసి. ఏది మీ ధర్మ పోరాట దీక్షల ప్రకారం ఏమైనా ఇచ్చారా ప్రత్యేక హోదా అంటే ఏమీ ఇవ్వలే. సున్నా. ఇవ్వకపోగా దాని గురించి ఆ పదాన్నే తొలగించారు ఈరోజు. ఆ పదం నిషేధం అయిపోయింది. ప్రత్యేక హోదా అనే పదం 2 రాజకీయ పార్టీలకి అటు వైఎస్ఆర్‌సీపీకి, తెలుగుదేశం పార్టీ నాయకుల నోట్లోంచి రావటం అనేది నిషేధం. మిగతా పార్టీలు సీపీఎంఓ, సీపీఐయో అడపాదడపా మాట్లాడుతుండ్రు తప్ప ఈ 2 అధికార పార్టీకి దగ్గరగా అధికారం ఎలగబెట్టిన పార్టీలు, ఎలగబెడుతున్న పార్టీ 2 కూడా ప్రత్యేక హోదా అనేది బ్యాన్ చేసి పడేశారు. అది ఒక్కటొచ్చింది. ఈయన ధర్మ పోరాట దీక్షల వల్ల చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్షలు, జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 వరకు చేసిన ఈ ప్రత్యేక హోదా మూవ్‌మెంట్ ఈ రెండిటి వల్ల ఏమొచ్చిందంటే అదొక్కటే వచ్చింది.
బ్యాన్. వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి నుంచి ప్రత్యేక హోదా అనే మాట రావద్దు అని కండిషన్ పెట్టినట్టుంది కేంద్రంలో ఉన్న బీజేపీ. వీళ్ళిద్దరూ మాట్లాడరు దాని గురించి. ఒక్కళ్ళంటే ఒకళ్ళు. ఇక నేను సెల్ఫ్ సస్టైన్ మానిటైజేషన్ రాజధాని అమరావతి నేను అభివృద్ధి చేస్తా అంటారు. అంటే కేంద్రం నుంచి నాకు నిధులు అవసరం లేదని చెప్పారు. చేస్తారా మరి? అభివృద్ధి చేస్తారా? మళ్ళీ కేంద్రాన్ని చూపిచ్చో, జగన్మోహన్ రెడ్డి చూపిచ్చో, వైసీపీని చూపిచ్చో అది కాలేదు, సహకరించాల వాళ్ళని చెప్తారా? వాళ్ళదే రాజకీయ రా మెటీరియల్ అనేది. దానికోసమే. రైట్. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ఆంధ్రప్రభ. రాజముద్రతో రైతుకు భరోసాట. భూ సమస్యకు శాశ్వత పరిష్కారం. వచ్చే ఏడాది మార్చి నాటికి 1,12,00,000 పాస్ పుస్తకాలు ఇస్తాం. రాజముద్రతోని రైతుకు భరోసా వచ్చింది. వస్తది. ఏది పాస్‌బుక్. ఇదేం పెద్ద భూమి బద్దలయ్యేది కాదు. బ్రహ్మాండమైన పని కాదు. ఈ పాస్ పుస్తకాలు ఇయడం అనేది పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో పాస్ పుస్తకాలున్నాయి. ఇక రాజముద్రతోనిస్తారా? రాజకీయ నాయకుల ముద్రతోనిస్తారా అనేది పక్కన పెడితే వాళ్ళ భూమి వాళ్ళకుంటది. అది వేరే విషయం. ఈ రాజముద్రతోనిచ్చిన తర్వాత మళ్ళా కంపెనీలకు కేటాయిస్తే ఆ రాజముద్రకు విలువేముంటది? చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ, మీ భూమికి మాది భరోసా, మీ భూమికి ఇక ఎక్కడ పోదు అంటాడు. ఎక్కడ పోదు. ఎవడు గుంజుకోడు. పాస్‌బుక్ ఒక 4 రోజులు లేట్ అయినా వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటది. కానీ మీరు భూ సేకరణ, భూ సమీకరణ అని నోటిఫికేషన్‌లు ఇస్తారు కదా! ఫార్మా కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, రైడన్‌కి, రహేజాకి, గూగుల్ డేటా సెంటర్‌కి, లులు కంపెనీలకి, ఉర్సా కంపెనీలకి ఇస్తారు కదా! అప్పుడు ఈ రాజముద్ర మొత్తం చెరిపేస్తారు కదా మరి. ఆ షూరిటీ ఇయ్యండి. మీ భూమి సెంటు కూడా తీసుకోము. పారిశ్రామికవేత్తలకు అవసరమైతే మా భూములు ఇస్తాం అవసరమైతే అని చెప్పండి. చెప్తారా? ఆ ధైర్యం ఉందా? అది ఉండదు. ఇక్కడ రాజముద్రతోని పాస్‌బుక్ ఇస్తాను అంటారు. నెక్స్ట్ డే మళ్ళా ఒక నోటిఫికేషన్ ఇచ్చి భూ సమీకరణ అంటారు. రేపే ఉంది. ఏది క్యాబినెట్ మీటింగ్. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో ఎవరి భూమికి ఏతం వస్తదో తెలవదు. ఆ క్యాబినెట్‌లో కూర్చున్న ఒక మంత్రి భూమి పోదు ఒక సెంటు. కానీ వీళ్ళ ప్రజల భూములు పోతాయి. మళ్ళా పైకి కలరింగ్ ఏంది రాజముద్రతోని నేను ఇస్తున్నా. రాజముద్రతోని ఇయ్యకపోతే మీ ముద్రతోని ఇస్తారు. ఎవరిచ్చినా అదే కదా! రాజముద్రే కదా! ఇది రైతుకి భరోసా ఇచ్చారట. అదేం భరోసా? పాస్‌బుక్ ఇస్తే కూడా భరోసానా? పాస్‌బుక్ ఇయ్యందెప్పుడు? ఎవరు ఇయ్యట్లే? ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా అది ఆన్‌గోయింగ్ ప్రాసెస్ పాస్‌బుక్ ఇయ్యటం అనేది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.